సమయం ఇప్పుడు ఆసన్నమైంది. పాపముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడు. పరలోకరాజు దుఃఖపడు వారు ఉండొచ్చు. నా జీవితం అంతా చేపలు పడుతూనే బ్రతికాను, కానీ ఏం లాభం? కొంతమందికి ఇది కలిసి రాదనుకుంటా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన జీవించు. మారు మనసు పరలోక రాజ్యము సమీపించి మాట వలన, దేవుని మాట వలన జీవించడం. చూడండి, ఆయన పేతురు మావయ్య. యేసు ఒక క్షణం ఉండండి, మీకు బహుమతి తెస్తాను. నాక కృతజ్ఞతలు యాకోబు. ఎప్పుడు వచ్చేస్తాను. పేతురు మావయ్య, పేతురు మావయ్య, మీరు చేపలు పట్టారా? చాలా ప్రయత్నం చెప్పండి, నాకు ఇస్తాను మాట ఇచ్చారు కదా. నన్ను క్షమించి యాకోబు, మరోసారి నీకు చేపలు పట్టి తెస్తాను.